మన ఈ మాటల ఆటలోనూ మనం ఇంకొన్ని మాటలతో మనం కొంచెం ఆటలాడుకుంటూ ఉంటాం. అది మనకు సాధారణంగా తెలియదు. తెలియకుండా కూడాను ఆ మాటలతో మనం ఇలాగా ఆడేసుకుంటూ ఉంటాం. అయితే ఏమిటది? అదేంటంటే సాధారణంగా మనం ఇంకొకరితో పోల్చి చూసుకుంటూ ఉంటాం. అది మన రక్తంలోనే ఉంది, మన బ్లడ్లోనే ఉన్నది అది. అంటే పోల్చి చూసుకోవడం అన్నది ఏంటి? కంపారిజన్. హౌ వి కంపేర్ ది అదర్స్ విత్ వాట్. సాధారణంగాను అది మనం చేస్తూనే ఉంటాం, మనకు తెలీదు. కానీ అది ఎట్లా చేస్తామంటేను, చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటేను, శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి వీధిలోనూ, తర్వాత ప్రతి క్లబ్లోనూ కూడా జరుగుతూ ఉండేవి. ఇది ఇవాళ రోజు సంగతి చెప్పట్లేదు నేను, 59, 60s ఆ టైంలోను. అప్పుడు ఆ శ్రీరామనవమి అయినప్పుడు నాటకాలు ఆడతారు. ఆ నాటకాల్లోనూ ఒక లేడీ పాత్ర ఉంటుంది. కానీ ఆ లేడీ పాత్ర గురించి ఎవరు కూడా లేడీస్ స్టేజ్ మీదకి వెళ్ళకూడదు అని మనకు ఒక కల్చర్ ఉండేది, ఒక కష్టం, అంటే ఒక సాంప్రదాయం. అది మనకి మన దీంట్లో ఉన్న, అంటే మన జీవితంలో ఒక విధమైనటువంటి రూల్ అనుకోండి. అది ఎవరు పెట్టారా అన్నది కాదు, వీ హ్యావ్ ఇట్. అయితే లేడీస్ స్టేజ్ మీదకి వచ్చేవారు కాదు. ఏదో పాట కచేరీ అయితేనో, లేదు అంటే ఒక హరికథ హరిదాసు గారు ఆమె కానీ లేడీస్ అయితేనో, అప్పట్లోనూ సంగీత కచేరీ అయితే వాళ్ళే స్టేజ్ మీదకి వచ్చేవారు, కానీ నాటకాలు వేసేవారు కాదు. ఆ నాటకంలో కానీ ఒక లేడీ పాత్ర ఉందనుకోండి, అయితే ఎలాగా మొగాళ్ళే వేసేవారు. అప్పుడు నాకు చిన్నపిల్లండి, అది బాగా జ్ఞాపకం. అదేంటంటే ఒక అతను, మా అంకుల్ అంటుండేవాళ్ళని, అతను లేడీ పోర్షన్ వేశాడు. అయితే అన్నీ ఫిట్ అయ్యాయి. అతనికి చెవులకు కన్నాలు ఉన్నాయి, అన్నీ పెట్టారు, ముక్కు కన్నాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ముక్కు కొంచెం పెద్దది. ఇప్పుడు ఆ ఆడియన్స్లో ఉంటారు కదండి లేడీసు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒలామ్మ ఆ ఆడదే ముక్కు చూసినావు, ఎంత పెద్దగా ఉందో కొంగనాగా అంది అని. కంపారిజన్, వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ కంపారిజన్. మన నిత్య జీవితంలో కంపారిజన్ ఎట్లా చేసుకుంటాం. ఓలమ్మ అంటే అది మన శ్రీకాకుళం ఆ సైడ్లో ఉన్న భాష, వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. కానీ ఆమె చెప్పింది ఏంటి? ఆడదే ముక్కు చూసినావు, గెద్దనాగా, కొంగనాగా. కొంగనాగా అంటే కొంగలాగా అని కొంచెం స్లాంగ్ లాంగ్వేజ్ అయిపోయింది అనుకోండి. స్లాంగ్ అయినా సరే అక్కడ కంపారిజన్ చూడండి ఎంత యాప్ట్గా చేసింది దాన్ని. దట్ ఈజ్ వాట్ ఐ కాల్ హియర్, దట్ ఈస్ కామన్ కంపారిజన్. ఈ కామన్ కంపారిజన్ ఇంగ్లీష్లో ఉందా? ఉత్తి మన తెలుగులోనే ఉందా? కాదు. లాంగ్వేజ్ ఏవైనా అవనండి, వాళ్ళు ఏ భాష మాట్లాడుకోనివ్వనండి, ఏ భాష మాటలు ఆడుకున్నా సరే దాంట్లో ఈ కంపారిజన్ ఉండి తీరుతుంది. అది హిందీ అవనండి, ఒరియా అవనండి, బెంగాలీ అవనండి, కర్ణాటక అవనండి, లేదు అంటే కేరళ మలయాళం లాంగ్వేజ్ అవనండి, తమిళ అవనండి, ఏదవనండి, దాంట్లో మటుకు ఈ కంపారిజన్ అనేది ఉంటుంది. మనం కూడా చూస్తే మన భాషలో కూడా చూపించాను, ఇప్పుడే చిన్న స్లాంగ్ లాంగ్వేజ్ చూపించాను. మనం రోజు మాట్లాడుతూనే ఉంటాం. ఏంట్రా అడ్డగాడిదిలాగా అంటాం. అంటే ఏమిట్రా అడ్డగాడిదిలాగా అంటే ఏదో చండాలం పని చేశాడు కాబట్టి అడ్డగాడిదిలాగా అన్నాం. చూసేవాడు గుర్రంలా పరిగెడుతున్నాడు, చూసేవాడు గుర్రంలా పరిగెడుతున్నాడు అంటే ఏంటి? ది ఫాస్టెస్ట్ యానిమల్ ఈజ్ ది హార్స్. దాంతో మనం వాడిని కంపేర్ చేసామన్నమాట. వాడు బుద్ధిలో బృహస్పతి, అంటే ఈ బృహస్పతి ఎవడు? దేవతల తాలూకా గురువు. అతను బుద్ధిలోనూ అంత గొప్పవాడు అనమాట. అతన్ని పట్టుకొచ్చి మనం ఈ కుర్రాన్ని ఏం చేస్తున్నాం? అతడు బుద్ధిలో బృహస్పతి అంటున్నాం. అంటే రోజు సూర్యుడు చూసేవా నిప్పులు చెరుగుతున్నాడు, సూర్యుడు చూసేవా నిప్పులు చెరుగుతున్నాడు, సూర్యుడిని మనం నిప్పుల్ని అక్కడ కంపేర్ చేసాం. అంటే ఈ కంపారిజన్ అన్నది, ఈ పోలిక అన్నది మన నిత్య జీవితంలో ఒక అంగం, ఒక భాగం. అలాగే మన ఆటల్లో కూడాను అది ఒక భాగం, అది మనకు వచ్చి తీరాలి. అందుకనేసి మీకు ఇక్కడ సాధారణమైన కంపారిజనే, దెర్ ఆర్ మెనీ. చెప్పుకోవాలంటే ఇవన్నీ ఈ బోర్డులన్నీ 16 బోర్డులు రాసుకున్నా సరే కంపారిజన్ అవ్వదు, కంప్లీట్ అవ్వదు. కానీ కొన్ని మనం నేర్చుకోవాలి. ఆ కొన్ని నేర్చుకున్నప్పుడు వీటిని మనం కరెక్ట్ అయిన పొజిషన్లో మనం వాడుకోవచ్చును. నౌ దెర్ ఆర్ సర్టన్ కంపారిజన్స్, దీస్ ఆర్ వెరీ జనరల్ అండ్ కామన్ comparisons. We use them, as I already told in Telugu, that we use this kind of comparison in our daily usage.
daily language. Whatever the language may be, they have their own common comparisons. The same manner, in English also, we have the same common comparisons. Now, as you see here, the first one, as cold as ice. A body is there, is a patient. The first symptom what we find, whether he is still alive or dead, is the temperature of the body. If we feel his body is ice cold, then the first thing what we can say is he is dead. Why I said the first thing what we can say is there are many other medical tests. We are not going for them. There we can say his body is as cold as ice. అతని శరీరము ఐసులాగా చల్లబడిపోయింది, మంచులాగా చల్లబడిపోయింది. ఇలా మనం తెలుగులో కూడా అనుకుంటాం. అయితే అదే యూజ్లో యూజ్ చేస్తామా? ఒక మంచి పాజిటివ్ యూజ్ లేదా దానికి? ఎస్, దేర్ ఈజ్. వాట్ ఈస్ దట్? హిస్ బిహేవియరల్ పార్ట్. When we talk about his behavior, that is, he thinks very cold, he behaves very cold, he doesn't lose his temper, he doesn't behave aggressively and very thoughtfully he behaves. All these things put together, we can say his behavior is as cold as ice. He is as cold as ice. He is as patient as ice. That also you can say. ఎంత శాంతపరుడు అంటే మంచు లాంటి వాడు. మంచు లాంటి వాడు చల్లబడిపోయి చచ్చిపోయాడా? కాదు. అంటే శాంతంగా ఉంటాడు, పరమశాంతపరుడు. కోపం రాదు, ఒకరిని వెక్కిరించడం, ఇంకోళ్ళని కష్టపెట్టడం ఇలాంటివి ఏమి స్వభావంలో లేదు అతనికి. అది కూడా మనం ఇలా చెప్పవచ్చును. దట్ ఈస్ యాజ్ కోల్డ్ యాజ్ ఐస్ అని. నౌ సెకండ్ వన్, యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్. యు సీ, యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్ అంటే మనం కొంచెం అలంకారిక భాష గురించి వెళ్ళిపోతున్నాం అనుకోండి. అలంకారాలు మనకి శబ్దాలంకారాలు ఉన్నాయి, తర్వాత అర్థాలంకారాలు ఉన్నాయి. అర్థం ప్రకారంగా వచ్చే ఆ అలంకారాలని మనం అర్థాలంకారాలు అనుకుంటాం. దాంట్లోనూ కమలనయని చూసారా, పద పంకజములు, పంకజ పదములు ఇలా వాడుతూ ఉంటారు. చంద్రబింబం లాంటి మొగము చూసినారా? ఇలాంటివన్నీ కూడాను మనం వాట్ వీ కెన్ సే ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్. ఆడు ఎంత సాహసి అంటే సింహం లాంటి వాడు రా సాహసంలోను, సింహం లాంటి వాడు సాహసంలోను అని మనం చెప్పినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చేసుకుంటామంటే యాజ్ బ్రేవ్ యాజ్ ఏ లయన్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ కమ్స్ యాజ్ బిజీ యాజ్ ఏ బీ. యాజ్ బిజీ యాజ్ ఏ బీ. చూడండి, ఈగ, దోమ వీటి గురించి ఏం చెప్పలేదు మనం. బీ అంటే ఆ తేనెటీగ, ఆ తేనెటీగ గురించి మనం చెప్పుకుంటున్నాం. అది ఎంత బిజీగా ఉంటుందంటే వితౌట్ ఎనీ పర్పస్ ఇట్ విల్ నాట్ బి మూవింగ్ హియర్ అండ్ దేర్. మనం ఏ ఉందనుకోండి, ఎక్కడైనా ఎలాగైనా ఎగురుతుంది కాబట్టి దాన్ని మనం తీసుకోలేదు. యాజ్ అన్ ఎగ్జాంపుల్ కంపారిజన్లో దాన్ని మనం తీసుకోలేదు, దోమను తీసుకోలేదు. మనం తీసుకున్నది ఏంటి? యాజ్ బిజీ యాజ్ ఏ బీ అన్నాం. యాజ్ బిజీ యాజ్ ఎన్ యాంట్ కూడా అనొచ్చును. చూస్తున్నారా? యాజ్ బిజీ యాజ్ ఎన్ యాంట్, యాజ్ బిజీ యాజ్ ఎ బీ రెండు అనుకోవచ్చును. ఎందుకు అంటే ఈ చీమ కానీ ఆ తేనెటీగ కానీ అవి ఒక ఉద్దేశం లేకపోతే ఎక్కడికి వెళ్ళవు. ఉద్దేశం ఏమిటి? బిజీగా పని చేసేస్తూ ఉండాలి. పని లేకుండా ఇటు తిరిగేవాడిని వేగవాడు అంటారు. ఈజ్ నాట్ ఎ బిజీ పర్సన్, ఈజ్ ఎ వేగవాడు, పర్పస్లెస్ అనమాట. అయితే ఈ బీ తాలూకా పర్పస్ ఏంటి? టు కలెక్ట్ హనీ. చూడండి, హనీ ఎంత విలువైనది, అలాగే చీమకి పని అంత విలువైనది. చిన్న ఇది మన షుగర్ కణాలు ఉంటాయి కదా, పంచదార కణాలని, వాటిని బుర్ర మీద ఎత్తుకొని గరగర వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఒక్క పంచదార కణాన్ని కానీ అది ఒక చీమ పట్టుకెళ్ళలేకపోతే దాన్ని రెండుగా చేసుకొని 2 చీమలు అక్కడిపోతూ ఉంటాయి. ఆహారాన్ని కలెక్ట్ చేయడమే ఆ చీమ తాలూకా ఉద్దేశ్యం, పర్పస్. వితౌట్ పర్పస్ దే డోంట్ గో. అండ్ హెన్స్ వాట్ వీ డూ ఈజ్, what we say is, what we compare is as busy as a bee.
యాజ్ బిజీ యాజ్ అన్ యాంట్. రైట్? మిగతా వాళ్ళు బిజీగా ఉండి ఇటు అటు తిరుగుతున్న వాళ్ళని మనం ఈగలు కానీ దోమలు కానీ మనం అనుకోవచ్చును. కానీ పని మీదే చక్కగా జాగ్రత్తగా తిరుగుతున్న వాడిని వీ కెన్ సే యాజ్ బిజీ యాజ్ అన్ యాంట్, యాజ్ బిజీ యాజ్ ఎ బీ. నెక్స్ట్ కమ్స్ యువర్ యాజ్ చీర్ఫుల్ యాజ్ ఎ బర్డ్, యాజ్ చీర్ఫుల్ యాజ్ ఎ లార్క్. లార్క్ పక్షి ఇది తెల్లవారుజామునే ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. రైట్ అండి? అది చందమామ ఉదయించిన తర్వాత కూడాను అది ఆ వెన్నెల్లో కూడాను అది బిజీగా తిరుగుతూనే ఉంటుంది. ఇట్ విల్ బి ఆల్వేజ్ cheerful. It is always cheerful. We don't know what it eats, where it sleeps, does it take rest or not. We don't know all these things. But the lark bird, it is very cheerful. మనం చూడండి, సాధారణంగా మనం పక్షులను చూసామనుకోండి, ఏ పక్షిని చూసుకున్నా సరే అది ఆనందంగా ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తూ ఉంటాయి, గుంపుగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అక్కడికి వాలిపోతూ ఉంటాయి. అక్కడి నుంచి యాజ్ ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్. సీ, ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ cheerful. సో ది బర్డ్ ఈజ్ ఏ సినోనిమ్ ఫర్ హ్యాపీనెస్. సినోనిమ్ అంటే ఏంటి అంటే సమానార్థ పదము. పక్షి అన్నది ఏమిటయ్యా అంటే అది సంతోషానికి ఒక పేరు, మారు పేరు. లార్క్ సంతోషానికి మారు పేరు. అది ఎప్పుడు కూడా టిటిటి 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 అని ఎగురుతూనే ఉంటుంది. అది ఎప్పుడు తింటోంది, ఎప్పుడు పడుకుంటోంది, ఎప్పుడు ఇంకా మిగతా పనులు చేస్తున్నాయి, దట్ ఈస్ నాట్ మెటీరియల్ హియర్. అది మనకి అనవసరం. కానీ అది ఎంత ఆనందంగా గంతులు వేస్తోంది, ఎంత ఆనందంగా అరుస్తోంది, అది మనకి అవసరం. సో వెన్ వీ సే దాట్ యాజ్ చీర్ఫుల్ యాజ్ ఎ బర్డ్, రైట్? అంటే ఆ బర్డ్ కూడాను అది చచ్చిపోయినప్పుడు కూడాను అది ఎలా ఉంటుందంటే అది ఆ తలకాయని ఆ రెక్కల మధ్య పెట్టుకుంటూ చచ్చిపోతుంట.